తెలంగాణకు సంబంధించిన పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఈరోజు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్కి ఒక ప్రత్యేకమైన డైరెక్షన్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చిన 3 నెలల్లోపు జూలై 31, 2025 ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. ఈ రోజు నుంచి 3 నెలల్లోపు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలా వద్దా అనే దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. అసలు ఈ కేసు పూర్వాపరాలు మనం ఒకసారి చూడాలి. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. స్పీకర్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు స్పీకర్కి పిటిషన్ కూడా పెట్టారనమాట. కానీ స్పీకర్ దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ కేసు హైకోర్టు సింగిల్ బెంచ్కి వెళ్ళింది, డివిజన్ బెంచ్కి వెళ్ళింది, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 3 నెలల లోపల స్పీకర్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారో లేదో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, తర్వాత స్పీకర్ డెసిషన్ పైన జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందని చెప్పి ప్రకటించిందనమాట. ఇక్కడ స్పీకర్ ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా వ్యవహరిస్తారని, స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారని చెప్పిందనమాట. ఒకవేళ కనుక స్పీకర్ నిర్ణయంలో అతి జాప్యం జరిగితే దానివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇది ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధం అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.